అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువును పూజించే రోజు గురు పూర్ణిమ. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఈ గురు పూర్ణిమను పురస్కరించుకుని రాష్ట్రంలోని సాయినాథుడి ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. సాయినాథుని దర్శించుకుని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే సాయినాథుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణా జిల్లాలోని సాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయవాడలో వేకువజామునే పవిత్ర నదీ జలాలు, పంచామృతాలు, కలశాలతో సాయినాథుడికి మహాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహికంగా సాయి సచ్చరిత్ర పారాయణం చేశారు. గుంటూరులోని విద్యానగర్ శ్రీ సాయినాథ ఆలయంలో సాయిబాబాను ప్రత్యేకంగా అలంకరించారు. బాపట్ల జిల్లా చీరాల, పేరాలలోని సాయిబాబా ఆలయం, వేటపాలెంలోని దత్తక్షేత్రంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం, దోర్నాలలో సాయిబాబా ఆలయాలను వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు సామూహిక సాయి సత్యవ్రతాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. విశాఖలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈస్ట్ షిరిడీగా పేరొందిన ఈస్ట్ పాయింట్ కాలనీ షిరిడీ సాయి ఆలయంలో పంచామృతాభిషేకాలు, సర్వఫలాభిషేకం నిర్వహించారు. 116 రకాల నివేదనలతో 24 ఫలాల ప్రసాదాలతో షిరిడీ సాయికి నివేదన సమర్పించారు. 50,000 మందికి ప్రసాద వితరణ చేశారు. దత్తహోమం నిర్వహించారు. విశాఖ పోర్టు ట్రస్టు నిర్వహిస్తున్న షిరిడీ సాయి ఆలయంలో షిరిడీ సాయినాథుణ్ణి పూలు, గడ్డి మొక్కలతో అలంకరించారు. పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువ మండలం సిబిల్లి పెద్దవలస పూజల అనంతరం అన్నదానం చేశారు. భక్తులు కాలినడకన వచ్చి పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సాయిబాబాకు భక్తులు పాలు, తేనెతో అభిషేకాలు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం, అంబాజీపేట, ఐనవల్లి, మామిడికుదురు మండలాల్లో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువందన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని గాలివీధి, దేవేంద్ర థియేటర్, సత్యనారాయణపురం, పల్లె వీధిలోని ఆలయాల్లో స్వామివారికి అభిషేకానంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట బ్రాహ్మణ వీధిలోని షిరిడీ సాయిబాబా మందిరంలో కరెన్సీ నోట్లతో అలంకరించారు. కుంకుమార్చన, అన్నదానం చేశారు. కర్నూలులోని పతాంజలి యోగా శిక్షణా కేంద్రంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్యను ఆయన శిష్యులు సన్మానించారు. నంద్యాలలోని షిరిడీ సాయిబాబా ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం జిల్లా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తాడిపత్రిలో 1.75 సెంట్ల విస్తీర్ణంలో సాయినాథుని ఏకశిల విగ్రహం ప్రతిష్ఠించిన మందిరంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. కాకడ హారతి, యాగశాల ప్రవేశం, నవగ్రహ, రుద్రదత్త, చండీ హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, సాయినాథుడికి పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సాయినగర్లోని బాబా ఆలయంలో భక్తులకు సాయినాథుడి పాద దర్శనం కల్పించారు.